మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఫ్రీడమ్ స్ట్రగల్‌లో మగవాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. వాళ్ళు మాత్రమే కాదు, ఉమెన్స్ కూడా ఎంత పెద్ద సాక్రిఫైస్ చేశారో తెలుసా? ఈరోజు నేను ఒక ఆవిడ స్టోరీ చెబుతాను. ఎవరు యోధుల్లా జీవించి, గూఢచారిలా పోరాడి, దాదాపు ఎవరికీ గుర్తులేని విధంగా మరణించారో. ఆమె పేరు నీరా ఆర్య. భారత స్వతంత్ర పోరాటంలో ఆమె పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆమె లైఫ్ మాత్రం ప్యూర్ కరేజ్కి ఒక ఎగ్జాంపుల్. సో వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. నీరా ఆర్య 1902లో పుట్టారు. ఆమె ఒక వెల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్, దేశభక్తి ఉన్న వాతావరణంలో పెరిగింది. చిన్నప్పటి నుంచే దేశభక్తి వాల్యూస్, బుక్స్, లాంగ్వేజెస్ అండ్ ఐడియాస్ ఆమె మీద స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చేశాయి. ఈ స్టేజ్లోనే ఆమె మైండ్లో ఒక క్లారిటీ ఫార్మ్ అయింది. ఆమె ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా చాలా యూనిక్. బిజినెస్, ఎడ్యుకేషన్ అండ్ దేశభక్తి లాంటి డిస్కషన్ నుంచి ఆమె చాలా నేర్చుకుంది. అలాంటి సరౌండింగ్స్లో పెరిగిన ఆమెకి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయాలి అనే ఫైర్ న్యాచురల్గానే డెవలప్ అయింది. సో ఇలా ఆమె తన చైల్డ్హుడ్ని గడిపింది. కానీ లైఫ్లో ఫస్ట్ బిగ్ ట్విస్ట్ వచ్చింది మ్యారేజ్ తర్వాత. ఆమె హస్బెండ్ బ్రిటిష్ సైడ్ పనిచేసే ఒక పోలీస్ మరియు సిఐడి ఆఫీసర్. ఇక్కడ నీరా ఆర్య లైఫ్లో రియల్ సంఘర్షణ స్టార్ట్ అయింది. ఒక పక్కన హస్బెండ్, ఒక పక్కన మదర్లాండ్, ఒక పక్కన పర్సనల్ లైఫ్, ఇంకొక పక్కన నేషనల్ డ్యూటీ. ఆమెకి బ్రిటిష్ రూల్ అంటే ఇష్టం లేదు, కానీ హస్బెండ్ మాత్రం బ్రిటిష్ సిస్టమ్ కోసం పనిచేసేవాడని అర్థమైంది. చాలామందికి అలాంటి సిచ్యువేషన్లో సైలెంట్గా అడ్జస్ట్ అవుతారు, కానీ నీరా ఆర్య అలాంటి ఉమెన్ కాదు. ఆమె క్లియర్గా చెప్పింది, కంట్రీ ఈజ్ ఎబో ఎవ్రీథింగ్, అంటే దేశం అన్నిటికంటే గొప్పది అని. ఆమె మైండ్లో హస్బెండ్ కన్నా దేశమే పెద్ద. ఈ డిసిజన్ని ఆమె లైఫ్ని కష్టంగా మార్చేసింది. తర్వాత నీరా ఆర్య ఆజాద్ హింద్ సైడ్కి టర్న్ అయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐడియాస్ ఆమెకి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. నేతాజీ ఐడియాలజీస్ అండ్ సయుధ పోరాటం మీద ఆమె స్ట్రాంగ్గా ఇన్స్పైర్ అయ్యింది. ఆమె ఆజాద్ హింద్ ఫౌజ్లో జాయిన్ అవ్వడానికి రెడీ అయింది. అలాగే చివరికి స్పై నెట్వర్క్లో కూడా ఒక పార్ట్ అయింది. ఇక్కడ ఆమె రోల్ నార్మల్ సోల్జర్ రోల్ కాదు. ఆమె బ్రిటిష్ క్యాంప్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, మూమెంట్ని అబ్జర్వ్ చేయాలి అండ్ సీక్రెట్ డేటాని పాస్ చేయాలి. ఒక స్పైకి కావాల్సిన క్వాలిటీస్ అంటే కామ్ మైండ్, క్విక్ థింకింగ్, కరేజ్ అండ్ ముసుగులో పని చేసే క్యాపబిలిటీ. ఆ క్వాలిటీస్ అన్నీ నీరా ఆర్యలో ఉన్నాయి. ఉమెన్ స్పైస్ని హోమ్ వర్కర్ లాగా బ్రిటిష్ హోమ్స్లో ప్లేస్ చేస్తారు. ఇంటెలిజెంట్ కలెక్ట్ చేసే స్ట్రాటజీని యూజ్ చేశారు. నీరా ఆర్య కూడా అలాంటి నెట్వర్క్లో వర్క్ చేసింది అని వివరణ ఉంది. ఆమె బ్రిటిష్ ఆఫీసర్ మూమెంట్ని అబ్జర్వ్ చేసి వాల్యుబుల్ ఇంటెలిజెన్స్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల కొన్ని రెవల్యూషనరీ సంఘర్షణలు సేవ్ అయ్యాయి అని ఎవిడెన్స్ కూడా చెబుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, బికాజ్ స్పై నెట్వర్క్ అంటే మూవీలో చూసేంత గ్లామర్గా ఉంటుంది, బట్ రియాలిటీలో అది చాలా డేంజరస్. రాంగ్ స్టెప్, రాంగ్ చూపు, రాంగ్ టైమింగ్ అయితే లైఫ్ పోతుంది. నీరా ఆర్య మాత్రం ఆ డేంజర్ని డైలీ ఫేస్ చేసింది. నీరా హస్బెండ్కి సందేహం పెరిగింది. ఒక పాయింట్లో బ్రిటిష్ సైడ్లో ఉన్న హస్బెండ్ నేతాజీకి డేంజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు, అంటే చంపడానికి. అప్పుడు నీరా ఆర్య ఇమీడియట్గా రియాక్ట్ అయ్యింది. ఆమె తన ఓన్ హస్బెండ్ మీద కత్తి యూజ్ చేసి దాడి చేసింది. దాంతో నేతాజీని ప్రొటెక్ట్ చేసింది. ఈ మూమెంట్లో ఆమె పర్సనాలిటీ టోటల్గా ఓపెన్ అవుతుంది. ఆమెకి పర్సనల్ రిలేషన్ కన్నా నేషనల్ డ్యూటీయే ఇంపార్టెంట్. ఆమె మాటల్లో, ఉద్దేశంలో సింపుల్గా ఉంటుంది. ఏంటంటే దేశం కోసం ఎవరినైనా వదులుకోవాలి, చివరికి అది నీ భర్త అయినా. ఇందువల్ల ప్రజలు ఆమెని ఫియర్లెస్ లేడీ అని కూడా పిలిచేవాళ్ళు. మరికొన్ని విచారంలో ఆమెను నాగిని వంటి శక్తివంతమైన నిక్నేమ్తో కూడా పిలిచేవాళ్ళు. అంటే అర్థం వేగవంతమైన, చురుకు మరియు ప్రాణాంతకమైన లేడీ అని అర్థం. భర్తను దాడి చేసిన తర్వాత బ్రిటిష్కు దొరికిన ఆమె తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆమె మీద దారుణంగా టార్చర్ చేశారు. బ్రిటిష్ కస్టడీలో పడిన తర్వాత నీరా ఆర్య లైఫ్ టోటల్గా డార్క్ ఫేస్లోకి స్టార్ట్ అయింది. ఆమెని జైల్లో పెట్టి ఒక ఎయిమ్తో టార్చర్ చేశారు. నేతాజీ గురించి సీక్రెట్ చెప్పు అని టార్చర్ పెట్టారు. ముందుగా థ్రెట్స్, తర్వాత పనిష్మెంట్, ఇంకా తర్వాత మనం ఇమాజినేషన్ చేయలేకపోయేంత క్రూయలిటీ. బ్రిటిష్ ఆఫీసర్స్కి ఒక నమ్మకం ఉంది, ఎవరైనా ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అవుతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీరా ఆర్య లాంటి వాళ్ళు బ్రేక్ అవ్వరు.
డేస్ గడుస్తున్నాయి, టార్చర్ పెరుగుతుంది, బాడీ వీక్ అవుతుంది, కానీ మైండ్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఒక స్టేజ్లో ఆమెని మెంటలీ అండ్ ఫిజికలీ బ్రేక్ చేయడానికి చాలా క్రూయల్ మెథడ్ని యూజ్ చేశారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఆమె బ్రెస్ట్ను కట్ చేశారు అని రిపోర్ట్స్లో ఉన్నాయి. తీవ్రమైన క్రూరత్వం, ఖైదు, విచారణ మరియు రహస్యాలను వెల్లడించమని ఆమెను బలవంతం చేసే ప్రయత్నంలో ఆమెకు టార్చర్ పెట్టారు. కానీ నీరా ఆర్య ఒక్క సీక్రెట్ కూడా చెప్పలేదు. ఆమె లిప్స్ నుంచి ఒక్క పదం కూడా బయటికి రాలేదు. ఇక్కడ ఎప్పుడైనా వన్ థింగ్ క్లియర్ అంతే, ఫిజికల్ పెయిన్ అనేది బాడీని హర్ట్ చేయొచ్చు, కానీ నేరారోపణని హర్ట్ చేయలేదు. నీరా ఆర్య ఎగ్జాక్ట్లీ అలాగే నిలబడ్డారు. బ్రిటిష్ ఆఫీసర్ ఆమెని భయపెట్టడం అని చూశారు, కానీ ఆమె తల వంచలేదు. చివరికి ఆమెని ఒక డెజర్టెడ్ ఐస్లాండ్కి వేయడం లాంటి ఇన్సిడెంట్ కూడా చేశారు. అక్కడ లోకల్ ట్రైబల్ పీపుల్ ఆమెని రక్షించారని, తర్వాత ఆమె హైదరాబాద్కి రీచ్ అయ్యింది అని ఉంది. ఇంత సఫరింగ్ తర్వాత కూడా ఆమె బతికి ఉన్నారు అండ్ లైఫ్ని మళ్ళీ బిల్డ్ చేశారు. హైదరాబాద్లో ఆమె చాలా సింపుల్గా జీవించింది. చిన్న గుడిసెలో పూలలు అమ్ముకుంటూ కనీసం మనుగడ ప్రతిఫలం ఆశించకపోవడం, ప్రభుత్వం సహాయం కోరకపోవడం. ఇక్కడ ఆమె గ్రేట్నెస్కి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. హీరోస్ అంటే ఓన్లీ బ్యాటిల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కాదు. కొన్నిసార్లు వీరత్వం అంటే ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా గౌరవంగా జీవించడం. కాలం గడిచింది, ఆమె ఓల్డ్ ఏజ్కి వచ్చింది. చాలామంది ఆమెని మర్చిపోయారు. కొన్ని రిపోర్ట్స్లో లోకల్ పీపుల్ మరి వెల్ విషర్స్ ఆమె స్టోరీని మళ్ళీ బయటకి తీసుకొచ్చిన ఓవరాల్గా ఆమె లైఫ్ ట్రాజిక్గా ముగించుకుంటూ వచ్చింది. చివరికి 26 జూలై 1998లో హైదరాబాద్లో ఆమె చివరి శ్వాస విడిచింది. నీరా ఆర్య స్టోరీలో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే, దేశం కోసం సాక్రిఫైస్ అంటే మాటలు కాదు, రియల్ లైఫ్లో పెయిన్, లాస్, లోన్లీనెస్ అండ్ మర్చిపోని ఎండింగ్ కూడా ఉంటాయి. ఆమె ఫేమ్ కోసం ఫైట్ చేయలేదు, పొజిషన్ కోసం ఫైట్ చేయలేదు. ఆమె ఫైట్ చేసింది ఓన్లీ వన్ రీజన్, భారతదేశం కోసం. ఇవాళ మనం నీరా ఆర్యని గుర్తించాలి. ఆమె ఒక స్పై కాదు, ఒక మెసేజ్, ఒక వార్నింగ్, ఒక రిమైండర్. దేశం కోసం నిలబడితే హిస్టరీలో నేమ్ ఉంచుకోవచ్చు, లేకపోతే సైలెంట్గా మర్చిపోవచ్చు. బట్ ట్రూ హీరోస్ ఎప్పటికీ హార్ట్లో నిలిచిపోతారు. ఆమె పేరు బుక్స్లో ఉండకపోయినా, హిస్టరీ చాప్టర్స్లో పెద్దగా మెన్షన్ లేకపోయినా, కానీ భారత చరిత్రలో ఆమె రక్తంతో రాయబడిన ఒక నిజం. ఇప్పుడు క్వశ్చన్ మీకు ఉంది, మనం ఇలాంటి వీరుల్ని మర్చిపోతామా, లేదా వాళ్ళని గుర్తించుకొని మన జనరేషన్స్కి కూడా తెలియజేస్తామా? మీ ఆన్సర్ సింపుల్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈడన్ హీరో స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే హీరోయిన్ పేరు మర్చిపోయినా ఆమె సాక్రిఫైస్ని మర్చిపోకూడదు. జై హింద్. నీరా ఆర్య జీవితం గురించి ఇంకా ఫుల్గా తెలుసుకోవాలా? ఆమెకు సంబంధించిన ఒక బుక్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, సో ప్లీజ్ చెక్ ఇట్.